బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని రాజేంద్రనగర్ పరిధిలోని పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వేపై కారు రేసింగ్ జరిగింది. రై రై అంటూ దూసుకొచ్చిన కారు పిల్లర్ నెంబర్ 296 వద్ద డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. కారులో ప్రయాణిస్తున్న గణేష్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పల్టీలు కొట్టడంతో కారు నుజ్జు అయింది. రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ను క్లియర్ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలు మితిమీరిన వేగమా లేక మద్యమత్తులో డ్రైవ్ చేశారనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఫోటో పెట్టుకోవచ్చు. ఫోటో తీసుకున్నా పిల్లర్ నంబర్ 296 దగ్గర యాక్సిడెంట్ అయింది. అతనే గుద్దేసుకున్నాడు. హైదరాబాద్లోని రాజేంద్రనగర్ పరిధిలోని పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వేపై కారు రేసింగ్ జరిగింది. రై రై అంటూ దూసుకొచ్చిన కారు పిల్లర్ నెంబర్ 296 వద్ద డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. కారులో ప్రయాణిస్తున్న గణేష్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పల్టీలు కొట్టడంతో కారు నుజ్జు అయింది. రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ను క్లియర్ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలు మితిమీరిన వేగమా లేక మద్యమత్తులో డ్రైవ్ చేశారనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.